పుస్తకాన్ని మన సభికులకు పరిచయం చేయాలి, కానీ మన మోహన్ కందా గారు మళ్ళీ వెళ్ళవలసిన పని ఉన్నందున వారు ముందు మాట్లాడినారు. ఇప్పుడు మళ్ళీ పుస్తక పరిచయం నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ పుస్తక పరిచయాన్ని నేనే చేయాలి, అది చివరికి ఉన్న మొట్టమొదటి చేస్తున్నాను. ఎందుకంటే పుస్తక పరిచయం అయితే మిగతా వాళ్ళు మాట్లాడతారు, కానీ ఆయన ముందే చదివాడు కాబట్టి మాట్లాడేసాడు. నేను ప్రియమిత్రుడు, ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, కవి, అనువాదకుడు, పరిశోధకుడు మన ములుగు రాజేశ్వరరావు. వారు నాకు సుమారు 5 దశాబ్దాలుగా తెలుసు. మా ఇరువురిది కూడా ఒకే రంగం కాబట్టి వారు తాజాగా రచించిన తన ఆత్మకథ నేను బహువచనం ఈ గ్రంథాన్ని సుమారు 2 నెలల క్రితం నాకు ఇచ్చాడు. మా శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో నేను ఉంటే అక్కడికి వచ్చాడు, నాకు ఇచ్చి త్వరలో దాని ఆవిష్కరణ పెడదాము, మన వయోధిక పాత్రికేయ సంఘం పక్షాన నేను కేశవరావు గారితో, లక్ష్మణరావు గారితో కూడా మాట్లాడాను, ఆ గ్రంథాన్ని మీరే పరిచయం చేయాలి అన్నాడు. సరే అన్నాను, పుస్తకం తీసుకున్నాను. ఎందుకంటే నాకు సాహిత్య ప్రక్రియలన్నింటిలో కూడా ఆత్మకథలంటే చాలా, అది చదవడం అంటే చాలా ఇష్టం, ఆసక్తి. ఇంకా ఆవిష్కరణ తేదీ ఖరారు కాలేదు, అయినా కూడా నేను ఇంటికి పోగానే పుస్తకం తెచ్చా, ఆయన ఇచ్చాడు కాబట్టి. అంతే, ఇంకా భోజనం లేదు, కాఫీ లేదు, రాత్రి తెల్లవారుజాము 4 గంటల వరకు పూర్తి చేశాను. అంటే దానికి అలా అతుక్కుపోయా. ఆయన శైలి, ఆయన భాష, ఆయన చెప్పిన పద్ధతి అలా ఉన్నాయి. ఆ సంఘటనలు, పైగా ఆయన జర్నలిస్టు, జర్నలిజం గురించే ఎక్కువ ఉంది. ఆయన గురించి, అతని అమ్మ గురించి, తమ్ముడు గురించి, చెల్లె గురించి, ఆయన పడ్డ అవస్థలు కొన్ని ప్రైవేట్గా, అవన్నీ ఒక తాడింపులాగా అక్కడక్కడ ఉన్నాయి తప్ప అంతా జర్నలిజం మన రంగం గురించే ఉంది కాబట్టి నన్ను అలా చదివించింది. బహుశా మీ అందరినీ కూడా అట్లాగే చదివిస్తుందని నేను భావిస్తున్నాను. అయితే దాంట్లో మరి నేను వచ్చి ప్రసంగిస్తే ఎక్కడ అరగంట 45 నిమిషాలు మాట్లాడితే మరి శ్రీనివాసరెడ్డి గారికి వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా అని నేను కాగితం మీద పెట్టాను, రాసి వచ్చి చదువుదామని. అట్లా పెట్టినా కూడా దాదాపు 20 నిమిషాలు వచ్చేట్టుంది, అది తెచ్చేదాన్ని. ఇప్పుడు 20 నిమిషాలు కూడా వద్దు అనిపిస్తోంది, ఎందుకంటే మరి మీరు ఇప్పటికే దాదాపు 12:15 అయింది కదా, ఇంకా తగ్గించి కుదించి మాట్లాడతారు, మధ్య మార్గంగా అది ఉంది, నెక్స్ట్ ఒక్కరు అట్లా. అయితే ఆయన ఎంతో ఆకర్షణీయంగా రాశాడని చెప్పాను కదా, అది నిజంగా ఒక పాత్రికేయుడి జీవితం. అందులోను పత్రికా రంగంలోని ఎత్తుపల్లాలను దాచకుండా ఆయన ఎత్తి చూపాడు. నా ధ్యాస ఇతర అంశాల, నాదే కాదు, మీరు చదివితే మీ ధ్యాస కూడా ఇతర, అంటే ముఖ్యంగా జర్నలిస్టు చదివితే ఇతర అంశాల మీదకి పోకుండా దాన్ని చదివేస్తారు మొత్తం ముందు. ఎందుకంటే అంతా ఆయన ఆంధ్రజనతతో స్టార్ట్ చేసిన జీవితం, ఆంధ్రజనత, ఆ తర్వాత ఈనాడులో చేరాడు, ఆ తర్వాత పత్రికలో చేరాడు, కానీ అంతకుముందు ఆంధ్రప్రభ చేరే ప్రయత్నం, ఏవికే గారితో ప్రయాణం, అసలు అందరు కవర్ అయ్యారు ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, నా తరం వాళ్ళు అందరికీ. అందుకని మా అందరికీ ఇష్టమైన పుస్తకం అది. నిజానికి మనకు తెలుగులో రావాల్సిన స్థాయిలో ఆత్మకథలు రాలేదు, జీవిత చరిత్రలో కూడా అంత ఎక్కువ సంఖ్యలో రాలేదు. ఇది నిజంగా జీవిత చరిత్రను రాస్తే అది రానున్న తరాలకు ఎంతో అవసరం. అంటే మన గురించి చెప్పడమే కాకుండా రాసే చరిత్ర కూడా ఇది కొంత ఉపకరిస్తుంది. ఆత్మకథ అంటే అబద్ధాలు రాయరని నా ఉద్దేశం. జీవిత చరిత్రలో కొంత అతిశయోక్తి ఉండొచ్చు, కానీ ఆత్మకథలో ఉండకూడదు. అలాగే రాశాడని నేను భావిస్తున్నాను. ఈ ప్రక్రియలో కొంతవరకు మనం బాగా తెలుగులో వెనకబడిపోయాం. దానికి కారణం మన భావదారిద్ర్యమే.
కావచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ పెద్ద జర్నలిస్టే కావచ్చు, మన తరం మనకు తెలుసు, వారి పిల్లల్ని వాళ్ళ మనమల్ని అడిగితే వాళ్ళ గురించి ఏమి తెలియదు. ఆ పరిస్థితి వాళ్ళు ఎందుకు, వారి గురించి ఏమి రికార్డు కాలేదు. అందుకని ఆత్మకథలు జర్నలిస్టులు రాయవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మా వయోధిక పాత్రికేయ సంఘం కూడా ఉడతా భక్తిగా జర్నలిజం రంగంలో ప్రముఖుల చేత అనుభవాలు జ్ఞాపకాలు అని ఒక ఉపన్యాస పరంపర 10 ఏళ్ల కిందనే ప్రారంభించి ఇటీవల ఒక 10 ఉపన్యాసాలతో ఒక గ్రంథాన్ని వేశాం. అది కూడా ఒక రకంగా ఆత్మకథ లాంటిది, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేది. అది ఆ పరంపరలో ఇంకా వస్తే చాలా మంది కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ జీవిత చరిత్ర ప్రక్రియను సుపన్నం చేయవలసిన తెలుగు పాత్రికేయ ప్రముఖులు ఎందరో ఉన్నారు. కానీ పేరు ఇప్పుడు చెప్పలేను అనుకోండి. మీలో కొందరైనా కూడా తిరుమల రామచంద్ర గారి ఆత్మకథ హంపి నుంచి హరప్ప దాకా చదివి ఉంటారు. అదొక గొప్ప ఆత్మకథ. అది ఒక భాగమే వచ్చింది, 2వ భాగం రాసే టైంకి ఆయన పోయారు. అది నిజంగా తెలుగు సాహిత్య లోకంలో ఒక గొప్ప ఆణిముత్యం లాంటిది. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. మీరు చాలా మంది అది సీరియల్గా వస్తున్నప్పుడు చదివి ఉండాలి. చదవకుంటే ఇప్పటికైనా చదవండి. అదే కాదు, మహాకవి దాశరథి ఆయన ఆత్మకథ యాత్రా స్మృతి అని వచ్చింది. అది నేను పనిచేస్తున్న రోజుల్లో ఆంధ్రజ్యోతి వీక్లీలో వచ్చింది. ఆయన కూడా ఆంధ్రప్రభలో అసిస్టెంట్ ఎడిటర్గా, తర్వాత స్రవంతి లాంటి సాహిత్య పత్రికల ఎడిటర్గా పనిచేసిన వాడు కాబట్టి నేను ఇక్కడ క్లబ్ చేసి చెప్తున్నాను. వారు ఆత్మకథ చాలా బ్రహ్మాండంగా రాశారు. ఇలా చదివించేస్తుంది అది కూడా. వారు ఒక చిన్న ముచ్చట చెప్తాను, వాడు ఎట్లా రాశారన్నది. ఒక సంఘటన ముచ్చట అంటే, మనం హిందీ భాషను దేవనాగరి లిపిలో రాస్తాం, సంస్కృత లిపిలో రాస్తాం, దానికి ప్రత్యేక లిపి లేదు. అట్లాగే ఉర్దూ భాషకు కూడా లిపి లేదు. ఫార్సీ భాష అంటే ఫార్సీ లిపిలో ఉర్దూ భాష రాస్తారు. అయితే ఆ లిపిలో రాస్తే భారతీయ శబ్దాలకు తగిన అక్షరాలు లేవు, ఒకటికి ఒకటి పలకాల్సి వస్తుంది. అది కథ. అసలు ఆయన రాశాడు. అప్పుడు నిజాం నిరంకుశ పాలన రోజులవి. కాంగ్రెస్ వాళ్ళు నగరంలోకి, హైదరాబాదులోకి కాదు, ఈ తెలంగాణ ప్రాంతంలోకి, నిజాం రాజ్యంలోకి, సంస్థానంలోకి ఎవరు ప్రవేశించినా కూడా వాళ్ళు జనసామాన్యాన్ని చైతన్యం చేస్తారని వెంటనే అరెస్ట్ చేయడం, అది స్టాండింగ్ ఆర్డర్స్. అది ఇంకా ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు, పోలీసు పోయి అరెస్ట్ చేయొచ్చు. అట్లా ఉండేవన్నమాట. ఒకసారి పట్టాభి సీతారామయ్య గారు అంటే తెలుసు కదా, కృష్ణా పత్రిక లాంటి దాన్ని కూడా ఆయన నిర్వహించిన, ఆయన కూడా పత్రికా ప్రముఖుడు. అన్ని నేను ఆయన్ని ప్రస్తావించా. ఆయన వచ్చాడు. ఆయన ఆంధ్ర బ్యాంక్ నిర్మాతగా, తర్వాత ఒక గవర్నర్గా చాలా ప్రఖ్యాతి గడించినవాడు. అయితే అక్కడికి దాంట్లో ఆయన బస చేస్తున్న వరంగల్లో ఇక్కడ ఉన్నాడు. ఆయన వరంగల్లోనే నిజాం అని కాదు, అది ఏమి ఆజం జాహీ మిల్స్ గెస్ట్ హౌస్లో ఉన్నాడు. అక్కడికి పోలీసు అమీన్ వెళ్ళాడు, ఎస్ఐ వెళ్ళి అక్కడ అన్నాడు, అంటే పట్టాభి సీతారామయ్య అంటే ఆ ఉర్దూ అంటే ఫార్సీ భాషలో ఎట్లా రాస్తారంటే, ఆ లిపిలో పట్టాభి సీతారామయ్య అన్నది టప్పా బహి సత్తార్ మియా అని రాస్తారండి. దాన్ని పట్టాభి సీతారామయ్య అని పలకాలి. అయితే అట్లా రాస్తే వాడు ఆ ఉర్దూ తెలిసిన అమీన్ వచ్చి, ఇదర్ కోయి టప్పా బహి సత్తార్ మియా హై క్యా అన్నాడు. అంటే వచ్చాడు. సురేందర్ రాజు గారు, మీరు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సురేందర్ రాజు గారు జర్నలిస్ట్ అయిన వైద్యుడు. ఆయన
ఆయన హోమియర్ గుళికల్ లాంటి కవితలు కూడా రాస్తాడు. వారు గొప్ప విమర్శకుడు, మంచి కవి. ఈ కవితా గ్రంథాన్ని వారు తర్వాత పరిచయం చేస్తారు. వారిని సత్కరించవలసిందిగా మన మిత్రుల్ని కోరుతున్నాం. ఇది ఎట్లా ఉంది, ఇది సరే వెళ్ళిపోయాడు, ఇదేదో తప్పు జరిగిందని వెళ్ళిపోయాడు, ఆయన బచాయించిపోయాడు వృద్ధులు. ఆ తర్వాత ఇట్లాగే మరొకసారి హైదరాబాద్కి టంగుటూరి ప్రకాశం ఆంధ్రకేసరి వచ్చాడు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం ఆయన టంగుటూరి ప్రకాశంని ఎలా రాస్తారట ఉర్దూలో అంటే ఫార్సీ భాషలో? టంగుటూరి ప్రకాశం అన్నది టాంగ్ టూటీ మీర్ కాసిం అని రాస్తారట. అంటే కాలు విరిగిన మీర్ కాసిం అని అర్థం తెలుగులో. అప్పుడు అక్కడ ఉన్న ఒక రాజేశ్వరరావు అనే ఒక లాయర్ ఉన్నాడట, ఇదేదో అరెస్ట్ కోసం వచ్చాడని టాంగ్ టూటీ యహాతో కోయి నహి అని చెప్పాడట. మంచిగా ఆయన కాలు మీద కాలేసుకొని ఊపుకుంటూ కూర్చున్నాడు ఆంధ్రకేసరి. అంటే ఇట్లా ఉంటుంది. ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి? ఆయన రాసిన మనం ఆత్మకథ చదివితే తెలుస్తాయి. ఇట్లా ప్రకాశం పంతులు గారు కూడా నా జీవిత యాత్రని 2 సంపుటాలుగా బ్రహ్మాండ జీవిత చరిత్ర రాశారు. అంతదాకెందుకు, మా వయోధిక పాత్రికేయ సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు జిఎస్ వరదాచారి గారు జ్ఞాపకాల వరద అని బ్రహ్మాండమైన జీవిత చరిత్ర రాశాడు. అది కూడా యునెస్కో వాళ్ళే ప్రచురించారు. ఇది కూడా మన రాజేశ్వరరావు కూడా యునెస్కో వాళ్ళే ప్రచురించారు. నోరు ఆరిపోతుంది. ఇంతకాలం రాతనే కానీ కూత అలవాట్లేదు, ఈ మధ్య మొదలు పెట్టాము. నిజంగా వర్కింగ్ జర్నలిస్ట్ కాదు మా రాజేశ్వరరావు, ఆయన ప్రాక్టీసింగ్ జర్నలిస్ట్ ఇప్పటికి కూడా. ఆయన రచించిన ఈ గ్రంథం అవశ్యం పఠించదగింది అని మళ్ళీ చెప్తున్నాను. ఆయన మన ఇప్పుడే వెళ్ళిన మోహన్ కందా గారు ఇంగ్లీష్లో రాసిన ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అనే గ్రంథాన్ని పరిపాలనలో ధర్మపాలనగా అనువదించాడు. అట్లాగే మల్లికార్జునరావు గారు రాసిన ఇమ్మోర్టల్స్ అనే గ్రంథాన్ని మరుపురాని మహనీయులుగా కూడా తర్జుమా చేశాడు ఆయన. ముల్క్రాజ్ ఆనంద్ హిందీలో రచించిన, అంటే ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీషే కాదు, ఉన్నారా నాకు తెలియదు. థ్యాంక్ యూ. ముల్క్రాజ్ ఆనంద్ సుప్రసిద్ధ రచయిత, ఆయన హిందీలో రాసిండు భారత్ కి లోక్ కథాయన్ అని. దాన్ని కూడా భారతీయ జానపద కథలు అని తినిగించాడు మన రాజేశ్వరరావు. ఈ అంతేకాదు నర్రెడ్డి శివరామిరెడ్డి అనే అతను తెలుగులో రచించిన జాతి రత్నాలు కొత్త కోణం అనే గ్రంథాన్ని ది 13 జెమ్స్ ఆఫ్ ది నేషన్గా ఆయన ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఇట్లా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అనువదించడంలో మనవాడు చాలా దిట్ట. ఇప్పుడు ఈ 2 గ్రంథాలు కూడా ఆయన ఇట్లా వెలువరించి మనందరినీ ఇలా పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు బోలెడన్ని అవకాశాలు ఆయనే అందిపుచ్చుకున్నాడు, కానీ సులభంగా అందిపుచ్చుకున్నాడు. నాలాంటి వాడికి నిజంగా అలా అంటే ఇప్పుడే చెప్పారు మన కేశవరావు గారు, సత్యం వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా ఆయన మనతో అది అవ్వదు. మన లెవెల్తోనే మనం కలవలేకపోతున్నాం కదా, ఈ వాళ్ళ లెవెల్ ఎలా, అది ఆశ్చర్యం అనిపిస్తుంది. అయినా కూడా ఆయన ఎంతసేపు ఒక జర్నలిస్ట్గా ఆయన పరిశోధనలు ఆయన చేసినవి కూడా ఒక జర్నలిస్టుగా ఆయన ఎదగడానికి దోహదం చేసినాయి, బాగా నిలబెట్టాయి. కానీ అది ఒక వ్యాపార నమూనా కాదు. అందుకని ఆయన ఓ రకంగా విఫలమైనాడు. వ్యాపార నమూనా కావాలి. ఇది చదివితే మీకు బాగా తెలుస్తుంది. ఇక్కడే కాదు, ఆయన చెప్పాలి, మరి చెప్పకుంటే ఇది ఆత్మకథ కాబట్టి చెప్తున్నా. ఆయన పునర్వివాహం చేసుకున్నాడు. మొట్టమొదటి దాంతో కొంత కలతలు, ఆయన ఏమీ చేయలేని పరిస్థితి ఉండింది. అది మేనరికమే. బాగా కావలసిన వాళ్ళే, ఒక గొప్ప సెలబ్రిటీకి సంబంధించిన వాళ్ళే
కానీ వాళ్ళని కించపరచాలని నిష్ఠురంగా ఏమి రాయలే ఆయన. ఆ పేరు కూడా రాయలే. కానీ మాకు తెలుసు చదివితే, బహుశా మీకు కూడా తెలుస్తుంది. నాకు తెలుసని మీకు చెప్పరు, ఇప్పుడు మీరు కూడా చెప్పకండి, మనసులో పెట్టుకోండి. దాంట్లో ఉన్న విషయాలు చెప్తున్నాను నేను. ఆయన చాలా జాగ్రత్తగా ఎవరి గౌరవానికి కూడా భంగం కలగకుండా ఎంతో తడుక్కున మన మదిలో అట్లా అతుక్కుపోయే శైలిలో పుస్తకం ఆసాంతం రాశాడు ఆయన. ఇంకా ఆయన మొట్టమొదలు చదువు పూర్తి కాకుండానే హైదరాబాద్కు వచ్చేసాడు. ఇక మరి పుస్తకం అంతా చెప్పాలి అంటే కుదరదు. అక్కడక్కడ చెప్తున్నాం మెరుపులు లాంటివి చాలా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు చెప్పను కదా, చెప్తే మీరు చదవరు కదా మళ్ళీ. అంతే అంతే. ఆంధ్ర జనతలో పనిచేశాడు చాలా. అంటే ఆంధ్ర జనతలో ఉద్యోగం ఉపసంపాదకుడే, కానీ ఆయనే సీనియర్ సంపాదకుడు. ఎడిటర్ గారు పాండురంగారావు మనకు తెలిసినవాడే, అప్పుడు ఉండేవాడు కానీ అక్కడ ఉండేవాడు కాదు. అందుకని ఎడిటర్ పని కూడా ఆయన చేసేవాడు. అంటే పేజీ రాయడం, పేజీ ఇవ్వడం, ప్రెస్ కాపీ ఇవ్వడం, సంతకం అన్నీ చేస్తున్నాడు. అంటే బాగా ఏమంటాం, కొమ్ములు తిరిగిన జర్నలిస్ట్ అయిపోయాడు అక్కడే ఆయన. నిజానికి అన్నీ తెలుసు ఆయనకి, అన్ని పనులు. ఆ దశలో ఆంధ్రప్రభలో ఒక ఉపసంపాదకులు కావాలని ఒక యాడ్ వస్తే మనవాడు కూడా అప్లై చేశాడు. ఇవన్నీ చెప్పచ్చు, ఆయన రాశాడు కాబట్టి. ఎవరిని నొప్పించేందుకు కాదు, విషయాలు వాస్తవం చెప్తున్నాను. అప్పుడు ఇక్కడ లోకల్ స్థానిక సంపాదకుడు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, అసలు సంపాదకుడు సుబ్రహ్మణ్యం గారు. ఏం సుబ్రహ్మణ్యం గారు? బూచిమంచి సుబ్రహ్మణ్యం గారు. వారు విజయవాడలో ఉంటారు. స్థానిక సంపాదకుడు పుత్తూరు గారు ఇక్కడ ఉంటారు. వీళ్ళు అప్లికేషన్ పెట్టారు. ఈయనతో పాటు పనిచేసే కొత్తగా, అంటే ఇంకా వాళ్లకు సబ్ ఎడిటర్ అంటే ఏంటో తెలియకుండా అప్పుడే ప్రవేశించిన వాళ్ళు ఇద్దరు కూడా, అంటే వాళ్ళకి పని రాదని నేను అనడం లేదు, అప్పుడే వాళ్ళకి అనుభవం లేదని చెప్తున్నాను. వాళ్ళు కూడా అప్లై చేశారు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు పరీక్ష రాశారు. ఈయన ఎడిటర్ పని కూడా చేస్తున్నవాడు కదా, అందుకని నాకు ఎట్లాగ వస్తుందనే ధీమా ఉండింది. అనుకోకుండా వాళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు, ఈయన మాత్రం కాలేదు. పైగా ఆ ఎడిటర్ గారు వీరికి బంధువు. అంతా తెలిసిన వాళ్ళే, పైన కింద. ఇది అనుకోకూడదు, చెప్పకూడదు కానీ చెప్పాలి, మరి రాశాడు కదా. ఆయన అయిపోయాడు మనిషి. నాకే రాలేదు, నాకు ఇంత పని తెలుసు కదా అనుకున్నాడు. ఏం చేయాలి? నాలాంటి చాలామంది మిత్రులకు, సీనియర్లకు చెప్పాడు. అందరికి కోపం వచ్చింది, ఇట్లా జరగడం అన్యాయం, ఏదో జరిగింది ఇక్కడ అని. చివరికి సాహసం చేశాడు. అసలు ఎడిటర్ ఇక్కడికి ఎప్పుడు వస్తాడో, ఎడిటర్ దృష్టి తీసుకుపోవాలి అని. ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు ఇక్కడ, సుబ్రహ్మణ్యం గారు. ఆయన వచ్చింది కనుక్కొని ఆయన్ని కలిశాడు. కలిసి విషయం చెప్పాడు. ఇట్లా ఆయన 4-5 పర్యాయాలు ఎడిటర్ రమ్మనడం, ఈయన పోవడం అంతా అయిపోయింది. ఎడిటర్ కూడా అసలు విషయం అర్థమైపోయింది. కానీ ఆయన ఏమన్నాడు, నా దగ్గర రావా, ఇక్కడ ఎందుకు, నా దగ్గర నేను తీసుకుంటా అన్నాడు. అంటే ఆయన పనికిరాడని కాదు, ఇక్కడ వద్దంటున్నాడు. మరి ఇదంతా బాగా పసిగట్టాడు. చివరికి ఏం చేశాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ గ్రూపులకి ఒక చీఫ్ ఎడిటర్ ఉంటాడు ఎక్కడ, మద్రాసులో, సుబ్రహ్మణ్యం గారు. ఆయనకు లెటర్ రాశాడు. ఇదంతా మెస్ అయిపోతుంది, ఎన్కౌంటర్. చివరికి అక్కడి నుంచి అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది మద్రాసు నుంచి. వీళ్ళతో మాట్లాడి అప్పుడు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఈయనకు మెసేజ్ ఇచ్చాడు, వచ్చి నన్ను కలు, ఇక్కడ నేను అపాయింట్ చేశారు రమ్మని. పోయాడు. అవునండి వచ్చిందట, నాకు కూడా వచ్చింది. మరి నా మీద కంప్లైంట్ చేసి నా దగ్గర పని చేస్తావా, ఎట్లా చేస్తావా అన్నాడు ఆయన. ఇదంతా వాస్తవమే, ఇదంతా అక్కడ రాశాడు. మీ దగ్గర ఎందుకు చేస్తాను అన్నాడు. అంతే, వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? అప్పటికే ఈనాడులో అక్కడ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. రాంభట్ల కృష్ణమూర్తి గారు ఈయన రాతలు నచ్చి, అంటే అక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళ కాలేజీలో. కానీ ఈయనని మాత్రం ఎందుకో రాంభట్ల కృష్ణమూర్తి చూసి, పరీక్ష పత్రం చూసి నచ్చి మెచ్చి ఆయన తీసుకున్నాడు. ఇంకా అప్పుడు చేరలే. నేను చేరనని వచ్చి ఆయన చెప్పి ముఖం మీద మంట చెప్పేసి వచ్చేసి ఇది ఇక ఈనాడులో వచ్చాడు. ఈనాడులో ఈయన బ్రహ్మాండంగా, అంటే అక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళకన్నా ఈయన పైచేయ ఉన్నాడు. బ్రహ్మాండంగా
రాంభట్ల గారి దృష్టి, మల్లారెడ్డి గారి దృష్టి, మరి భూదరాజు గారి దృష్టి కూడా అందరి దృష్టి ఆకర్షించాడు. మంచి అందరి లుక్స్లో ఉన్నాడు, బాగా జరుగుతోంది. ఒక స్టేజ్లో అక్కడ కంపోజిటర్స్ని తీసేసేందుకు ఏదో పథకం వచ్చింది. అయితే ఈయన స్పెల్ చేశాడు. వీళ్ళ తర్వాత ఇక ఉపసంపాదకులు కూడా ఉంటారేమో అని ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళు ఎక్కడో. అది మరి ఈనాడు కదా, వాళ్ళకి చారులు ఉంటారు కదా, అక్కడ చెప్పారు అంతే. ఆయన ఆఫీస్కి వచ్చే వరకు లోపలికి కూడా రానివారు. అయింది అక్కడ కొన్నాళ్ళు పనిచేశాడు, కొన్నేళ్ళు అందరికీ నమ్మినమంటూ చైర్మన్ కూడా. ఆయన కూడా వాళ్ళు పనిష్మెంట్గా ఆయన్ని ఆదిలాబాద్కు ట్రాన్స్ఫర్ చేశారు రిపోర్టర్గా. ఇంతకాలం ఆయన సబ్ ఎడిటర్, రిపోర్టర్గా. ఇక పనిష్మెంట్ అంటే ఎలా ఉంటుంది, ఇక అవన్నీ ఉన్నాయి దీంట్లో. నేను ఇప్పుడు అవన్నీ చెప్పాను. ఏం చేస్తారు పనిష్మెంట్ అంటే, అదంతా రాశాడు, మీరు చదివి ఆనందించవచ్చు. అయితే అక్కడ పోయాడు ఆయన. అక్కడికి మన పెద్దవాళ్ళ అందరి సూచనలు తీసుకుని అక్కడికి పోయాడు, కానీ అక్కడ నెగలలేకపోయాడు. ఆ తర్వాత ఈనాడు నుంచి ఆయన మానుకున్నాడు. అప్పటికి ఉదయం ప్రారంభమవుతుంది. ఏవికే గారు ఇక అయిపోయింది. కొంతమంది వీళ్ళంతా ఏవికే గారు వచ్చింది. నిజానికి ఏవికేకి ఆయన శిష్యుడు కాదు, ఆయన టీంలో మనిషి కాదు. ఇది ఏవికే ఏంటి, బ్రహ్మాండమైన దురదృష్టి ఉన్న ఎడిటరు. ఆయన పరిచయం పత్రిక అంటూ లేదు ఇక్కడ మన తెలుగుదేశంలో. అంతేకాదు మెరికల్ లాంటి వాళ్ళని అట్టే ఆయన పసిగట్టి ఆయన టీంలో చేసుకుంటాడు. ఆంధ్ర పత్రిక ఉంది, ఓకే ఉంది 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 కానీ ఉంది, నిజమే మీరు అన్నది. అయితే బాబా వచ్చేసే ఉదయంలో చేరరా అన్నాడు రిపోర్టర్గా, కానీ ఈయనకు రిపోర్టర్గా ఇష్టం లేదు, చేరలేదు. ఇక అంతే. ఇక ఎన్నో ఇక ఆ తర్వాత ఇక ఉద్యోగం కావాలి, బతకాలి కదా, ఎన్నో రకాల ఉద్యోగాలు చేశాడు. అంటే అక్కడ ఏవికే దగ్గర చివరికి వార్త వచ్చేసింది. వార్త వచ్చినప్పుడు ఆయన మండి వెళ్ళాడు. నువ్వు అట్లా కాదురా, నువ్వు చేరవు కదా నాగిరా, కానీ నీ సేవలు కావాలని ఆయన ఫస్ట్ టైం అప్పుడు ఈ టీవీలు ఇవన్నీ వస్తున్నాయి, దానికి సంబంధించిన సమాచారం ఇండియాలోనే ఎవరి దగ్గర లేనంత సమాచారం నా దగ్గర ఉండేది. అది బాగా కనిపెట్టాడు పెద్ద ఆయన. అది కాదురా, 5-6 పేజీల పునౌట్ ఒకటి, దాంట్లో నేను వేలు పెట్టా, మొత్తం నువ్వు ఇంట్లోనే తయారు చేయి, తీసుకురా, నా పేజీలో పెట్టేస్తా, అవుట్ సోర్సింగ్ అంతా నీకు ఇచ్చేస్తున్నా అని 5-6 పేజీల పునౌట్ ఫస్ట్ టైం బహుశా తెలుగు జర్నలిజంలో ఆయనకి ఇచ్చేసాడు. బ్రహ్మాండంగా క్లిక్ అయింది అది. అంటే అక్కడ ఒక చిన్న ఇక రేపు ఆవిష్కరణ అనగా ప్రధానమంత్రి నరసింహారావు గారు బహుశా అప్పుడు హైదరాబాద్లో దాన్ని ఆవిష్కరణ చేయాలి. అయితే ఆ రాత్రి ఈయన ఇచ్చిన ఆ పుల్అవుట్కి ఆ ఫిల్మ్లోకి ఎక్కడం లేదు, వెళ్ళాడు, పిలిచాడు, చూస్తున్నారు. ఇంతలోకి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఈయనకి. ఏంటంటే వాళ్ళ బాంబులు చనిపోయాడు వరంగల్లో, అక్కడికి వెళ్ళాలి, ఈ ఫిల్మ్ ఏంటో ఈ తెగడం లేదు, ఏం చేయాలి, మరి ఇది ఫెయిల్ అయినట్టే అనుకున్నాడు. అయినా కూడా ధైర్యం చేసి రకరకాలుగా ఆలోచించి 4-5 మనుషులు ఇక్కడ పెట్టి ఏవికే గారి పర్మిషన్తో వెళ్ళిపోయాడు వరంగల్. తెల్లవారితే అది ఆవిష్కరణ. మళ్ళీ తెల్లవారుజామున 4 ఆ ప్రాంతాల్లో వచ్చేసాడు కారు తీసుకొని. వచ్చి అప్పుడు చూశారు, అది ఫిల్మ్లోకి ఎక్కింది, ప్రింట్ అయింది, క్లిక్ అయింది. మనం అందరికీ తెలిసి చరిత్ర ఇది. ఇట్లా ఏవికే గారితో ఇది కాకుండా ఆయన ఎన్నో చేశాడు. ఇవంతా నేను తీసేస్తున్నాను మీకు బోర్ కొట్టించకుండా. దాదాపు 220 పేజీలు ఉంది ఆ పుస్తకం. దాంట్లో 25 చాప్టర్లు. మీకు ఎన్ని చెప్పేది, ఏమని చెప్పేది. ఆయన అయితే జర్నలిస్ట్గా ఆయన లేకపోయినా కూడా ఏబీకే చెప్పిన ఒక చిన్న సూత్రం మేరకు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికి దూరం కాని అనేక పనులు ఆయన చేసి నెగ్గుకొచ్చాడు. అలా చేశాడు ఎక్కడ జర్నలిస్ట్గా స్థిరపడకపోయినా. ఆ క్రమంలో ఆయన అనేక ఉద్యోగాలు చేస్తూ కూడా ఒక
ఈ ఆంధ్ర జనత, ఈనాడు, తర్వాత ఈ ఈ జర్నల్కి సంబంధించి అన్ని ఉద్యోగాల తర్వాత ఒక ప్రింటింగ్ ప్రెస్ కూడా పెట్టాడు ఆయన, ఒక యాడ్ ఏజెన్సీ పెట్టాడు, ఒక దీనికి సంబంధించి ఒక మ్యాగజైన్ నడిపాడు. ఇప్పుడే చెప్పాడు కేశవరావు గారు, ఎవరెవరు సత్యం వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూ, బీబీసీ వాళ్ళతో, వాళ్ళు కూడా ఎన్కౌంటర్ వచ్చింది ఒకసారి. అయినా కూడా ఎట్లా సాధించాడు, జర్నలిస్ట్ కదా, ఎట్లా సమాచారం సేకరించాడు అవన్నీ చెప్పరు కదా మరి జర్నలిస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో. అలా చాలా ఉన్నాయి. ఇట్లా ఆయన ఈ క్రమంలో ఆయన దగ్గర చిన్న కెమెరా ఉండేది, ఫోటోగ్రఫీ చేశాడు. తర్వాత యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాడు, సృజన అనేది. అవి చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పలేను. ఒక్కొక్క చాప్టరు బ్రహ్మాండంగా మన అలరిస్తుంది చదివితే. తర్వాత టీవీలో, మన దూరదర్శన్లో, తర్వాత ఆల్ ఇండియా రేడియోలో పార్ట్ టైం ఉద్యోగాలు. ఎక్కడ ఏమి చేసినా కూడా జర్నలిజానికి సంబంధించిన ఉద్యోగాలే అవే ఆయన చేశాడు, అన్నిట్లో నెట్టుకొచ్చాడు. తర్వాత ఎందరో మహానుభావులతో ఆయన జీవనయాత్రలో కలిసి పనిచేశాడు. ఇంత జరిగి కూడా ఇవాళ ఆయన్ని రాజేశ్వరరావు అంటే ఆంధ్రపత్రిక రాజేశ్వరరావు అంటారు. మరి అది ఒక గమ్మత్తు, ఇన్ని చేశాడు కానీ ఆంధ్రపత్రికతోనే ఆయనకి అలా చాలా సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. ఆంధ్రపత్రికలో ఆయన ఉపసంపాదకుడిగా చేరాడు. లాస్ట్ చేరినాక 1985లో అప్పుడు ఇక్కడ ఉండేది. అయితే అప్పుడు చాలా రోజుల తర్వాత అక్కడ ఆయనతో రాంప్రసాద్ అంటే చాలామందికి ఆయన ఒక గొప్ప జర్నలిస్టు, అంటే అన్ని రకాలుగా జర్నలిస్ట్ ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నవాడు. ఎక్కువ ఉన్నాయి. ఆయన చారిత్రక నవలా చక్రవర్తి నిజానికి. రోషనారా, తర్వాత ఆర్య చాణక్య లాంటి గొప్ప నవలు రాశాడు. ఆయనకు అప్పట్లో ఒక డిక్టేషన్ చెప్తుంటే రాసుకునేందుకు ఒక స్టెనోగ్రాఫర్ ఉండేవాడు, అట్లా పెట్టేవాడు పబ్లిషర్లు ఆయన దగ్గర, అంత గొప్పవాడు. కానీ ఆయన నిత్య వ్యవహారంలో బ్రహ్మచారి. ఆయన ఎలా ఉండేవాడో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పలేదు. అయితే ఆయన ఒక బ్రహ్మాండమైన సంఘటన మా అందరికీ. ఇలాంటి నిత్యకృత్యాలు కాకపోయినా సర్వసాధారణమే. ఒకరోజు రాత్రి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడే ఆయన కొత్తగా చేరాడు పాపం. 21 టేకులు పీటీఏ వాడు ఇచ్చాడు. ఏమి రాయాలో ఏమిటో తెలియదు పాపం, ఏం చేస్తాడు. అప్పుడు ఎందుకో అనుకోకుండా దేవుడి మీద కూడా అప్పుడు నమ్మకం లేదు, కానీ దేవుడు పంపించినట్టే ప్రసాద్ వచ్చాడు ఆ రోజు. అప్పుడు ఆయన చెప్పే పరిస్థితిలో లేడు, మీకు అర్థమయ్యే ఉంటుంది. జోగుతున్నాడు నిద్రతో బహుశా అని నేను అనుకుంటున్నా. అయినా కూడా చదవరా అన్నాడు. 21 టేకులు విన్నాడు. ఇక అయిపోయింది, ఈయన నిద్రపోతాడేమో అనుకున్నాడు. ఈయన అరే రాసుకోరా అన్నాడు. ఒక 5 నిమిషాల్లో జిస్ట్లో బ్రహ్మాండమైన ఐటమ్ తెలుగులో చెప్పేశాడు. అది పబ్లిష్ అయింది. నిజంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వీళ్ళందరికన్నా తలదలిన ఐటమ్ అది బ్రహ్మాండమైన ఐటమ్. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎంఎస్కోలో వారు బ్రహ్మాండమైన ఉపన్యాసకుడు, ఎంఎస్కోలో సంపాదకుడు. ఎంఎస్కో అంటే మన అందరికీ తెలుసు, తెలుగు సీమలో, ముఖ్యంగా తెలుగు లోగిళ్లలో ఇంటింట గ్రంథాలయాలు పెట్టి అందరికీ పఠన శక్తిని కలిగించిన సంస్థ. దాంట్లో వారు ఇప్పుడు ప్రస్తుతం లీడర్గా ఉన్నారు. వారి ప్రోద్బలంతోనే ఆయన ఈ పుస్తకం తెచ్చాడు. ఓ రకంగా వారిని మనవాళ్ళు సత్కరిస్తారు. అయితే ఇదంతా ఉదయసేండి. ఇక ఆంధ్రపత్రిక స్వాతంత్ర సమరంలో, అంటే దేశ స్వాతంత్రం కోసం, జనాన్ని చైతన్యం కోసం పుట్టిన పత్రిక. అందుకని దానికి ఉన్న చరిత్ర, దానికి ఉన్న ప్రాముఖ్యత ఇవాళ ఏ పత్రిక కూడా లేదు. అది ఘంటాపథంగా చెప్పగలను. అలాంటి పత్రిక ఎందుకో మద్రాసు నుంచి హైదరాబాద్కి అయిపోయి ముగిచేస్తా, వాళ్ళు మాట్లాడతారు కదా పుస్తకం గురించి కాబట్టి నేను చెప్పాను. ఇక సరే అండి, అది ఏమైనా కూడా ఆయన 2 నిమిషాలు ముగించేస్తాను. ఆగిపోయింది.
అయితే అప్పుడు వాళ్ళు హైదరాబాద్ తరలిస్తున్నారు. అప్పుడు జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రి. ఆయన ఇంత మంచి పత్రిక వస్తుంది కదా అని ఇప్పుడు లోకాయుక్త ఇవన్నీ ఉన్న లోగడ పాత బిల్డింగ్ ఉంది కదా, హెరిటేజ్ బిల్డింగ్, అది 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. సరే ఉన్నారు. అంజయ్య గారు ఆయన గొప్ప దూరదృష్టి ఉన్న లోకజ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి. ఆయన ఏమన్నాడు, ఇట్లా 99 కాదయ్యా, ఇంకెవడో వస్తాడు నా తర్వాత నేను అక్కడికి పంపించేస్తాడు, నేను చిన్న తక్కువ రేటుకి ఇస్తాను, మీ వాళ్ళ ఒక దరఖాస్తు పెట్టుకొని అన్నారు. అంటే మన వాళ్ళు ఏమన్నారు, ప్రభుత్వాన్ని యజమాన్యాన్ని చెప్పారు వీళ్ళు వెళ్ళి, ప్రభుత్వానికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం మాకు అలవాటు లేదు అని వాళ్ళు దాన్ని ఖాతరు చేయరు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు యాజ్ గారు, అంతే హెరిటేజ్ బిల్డింగ్ని హస్తగతం చేసుకున్నారు. ఇది అది సంగతి. ఇంకా చాలా ఉంది, దాని గురించి చెప్పను. అయితే ఆ తర్వాత కొత్త వాళ్ళు వచ్చారు, బోళ్ళంత మంది దాన్ని కొన్నారు, ఏదేదో చేశారు పెత్తందారులు. అసలు అది ఎవరిది పత్రిక, నాగేశ్వరరావుదా, ఆ తర్వాత వచ్చిన ఇద్దరుదా ముగ్గురుదా ఎవరిదో తెలియదు, ఎవరెవరో వస్తున్నారు. ఒకసారి సరే ఓకే సరే సరే సరే. అయితే ఇది చివరికి కామమ్మోడు కథలాగా అయిపోయింది వాళ్ళది. కామమ్మోడు అంటే బహుశా మీ అందరికి తెలిసే ఉంటుంది, బహుశా రిపోర్టర్లు అందరికీ తెలిసి ఉంటుంది, తెలుసు కదా అని చెప్పాను మళ్ళీ ఒకసారి. కామమ్మోడు అంటే రోషయ్య గారు మాకు అసెంబ్లీలో బాగా చెప్పేవాడు. అది ఎన్టీఆర్కి చెప్పాడు ఒకసారి ఈ కథ కూడా చెప్పమంటే. నాకెట్లా ఇది అన్వయిస్తుంది అంటే, నువ్వు రథవిఖ్యాత సార్వభౌముడివి, వచ్చావు ఇక్కడికి, నిన్ను ముఖ్యమంత్రి అంటే వచ్చావు, ఇవాళ ధరలు పెరిగాయి, ఎలక్ట్రిసిటీ రేట్లు పెరిగాయి, ఈ పాలన ఫెయిల్ అయిపోయింది అంటే నువ్వు మళ్ళీ వెళ్తా అంటున్నావు అంటే, అప్పుడు ఆ అల్లుడు ఏమన్నాడో ఇప్పుడు నువ్వు అదే వచ్చాను పోతా ఉంటున్నావు. అదే కామమ్మ గారు ముఖ్యమంత్రి, కామమ్మ గారు అల్లుడు. సరేలేండి, ఇట్లా ఆయన వైఫల్యాలు ఎన్నున్నా కూడా ఇది ఒక రకంగా విజయవంతమైన జీవితమే. మీరందరూ చదవాలని కోరుతున్నాను. ఆయన అప్పుడప్పుడు కొన్ని కవితలు కూడా రాశాడు. కవిగా నాకు మొదలు తెలియదు, ఆ తర్వాత చిన్నవ్యాసుడు అనే పేరుతో ఉంది కాబట్టి తెలియదు. ఆ తర్వాత తెలిసినాక మేము మొట్టమొదట మా శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషాలయంలో ఆయన్ని కవిగా ఆహ్వానించి కవి సమ్మేళనంలో పాల్గొనేట్టు చేశాము. ఇప్పుడు కవిగా ఆయన్ని మన సురేంద్రరాజు గారు పరిచయం చేస్తారు.